అంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. బీయింగ్ ఎ స్టార్ట్అప్ కో-ఫౌండర్ ఆర్ ఫౌండర్, వైల్ వీఆర్ హైరింగ్ ఉమెన్ ని హైర్ చేసుకునేటప్పుడు ఒక సర్టన్ ఏజ్ ఉంటుంది. 24 years నుంచి ఒక 28 years ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని హైర్ చేసుకునేటప్పుడు ఇప్పుడు నేను చాలా ఆలోచిస్తున్నాను. దీనికి ఒక రీజన్ ఉంది. రీసెంట్ గా వన్ ఆఫ్ అవర్ సీనియర్ ఎంప్లాయీస్ గాట్ మ్యారీడ్. సో మ్యారేజ్ కి ముందు ఒక 2 months, మ్యారేజ్ తర్వాత ఒక 3-4 months డిస్టర్బెన్స్ వచ్చేసింది. ప్లస్ దే విల్ బి ప్లానింగ్ ఫర్ ద కిడ్స్. దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ దట్ ఇన్ఫాక్ట్ నాకేమొస్తుందంటే వాళ్ళ చేతిలో లేనివి బికాస్ ఆఫ్ ది ట్రెడిషనల్ ప్రాసెస్ దట్ దర్ ఫాలోయింగ్. దాన్ని స్టీరియోటిపికల్ ప్రాసెస్ అంటారా, కంప్లీట్ ట్రెడిషనల్ ప్రాసెస్. మ్యారేజ్ అయిన తర్వాత ఉమెనే వెళ్ళాలి, రిలొకేషన్ ఉంటుందా లేదా తెలియదు. ఫస్ట్ మా అందరికీ క్వశ్చన్, హస్బెండ్ ఎలా ఉంటారు, ఇక్కడే ఉంటాడా, బెంగళూరుకి వెళ్ళిపోతాడా? ఇలాంటి ఒక స్ట్రీమ్ లైన్ ప్రాసెస్ చూస్తున్నప్పుడు నాకు భయం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఉమెన్ తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించి హైర్ చేసుకుందామని. అఫ్ కోర్స్ ఇట్స్ అ రాంగ్ ఇంట్యూషన్ దట్ ఐఎమ్ పుట్టింగ్ హియర్. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీథింగ్, బట్ నా క్వశ్చన్ ఇస్ అంటే ఈ పాయింట్లో నేను ఆలోచించింది ఏంటంటే, ఇప్పుడు తన తర్వాత నెక్స్ట్ వికెట్ ఎవరిది, మా టీంలో నెక్స్ట్ ఉమెన్ ఎవరు మ్యారేజ్ అవ్వబోతుంది అని ఆలోచించాల్సి వచ్చింది నేను. సో నేను ఎందుకు ఈ పాయింట్ అడుగుతున్నానంటే, పాయింట్ తీసుకొస్తున్నానంటే, ఉమెన్ బికాస్ ఆఫ్ దేర్ పేరెంటల్ అంటే చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ పేరెంట్హుడ్ ఆస్పెక్ట్లో చూసుకుంటే కూడా అబ్బాయితో పోలిస్తే అమ్మాయికి కొంచెం తక్కువ స్కోప్ ఇస్తూ ఉంటారు మాట్లాడడానికి కానీ, నెగోషియేషన్ విషయంలో కానీ. దాంతోపాటు ఈవెన్ హైరింగ్ ఆస్పెక్ట్లో కూడా ఉమెన్ ఆర్ గెటింగ్ లెస్ దిస్ థింగ్ బికాస్ ఆఫ్ అంటే వాళ్ళ చేతిలో లేని విషయం ఇది. అలాంటిది ఈజ్ ఇట్ ఎఫెక్టింగ్ దర్ ఎఫిషియన్సీ? ఎందుకంటే స్టార్టప్లో పనిచేయాలని అందరికీ ఉంటుంది, ఎంఎన్సీస్లోనే చూసుకోవాలా, పాలసీస్ ఆస్పెక్ట్లో ఆలోచిస్తే, ఇట్లాంటివన్నీ ఆలోచిస్తున్నప్పుడు ఐ వాంటెడ్ టు అంటే డంబ్గా అడిగేద్దాం ఈ పాయింట్ ఒకసారి అనుకున్నాను. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్? మీరు అన్న దాంట్లో ఐ డోంట్ ఫైండ్ ఎనీ మిస్టేక్ ఎట్ ఆల్. బికాజ్ మీరు ఫౌండర్ లెక్క ఆలోచిస్తే గినా మీకు వర్క్ ఇంపార్టెంట్. రైట్. మీకు వర్క్ చేసుకునేటప్పుడు మీకు వర్క్ చేసే టోల్ ఇంపార్టెంట్, మీ టీమ్ ఇంపార్టెంట్. రైట్. టీమ్ ఇస్ ద ఫౌండేషన్ ఆన్ విచ్ యూఆర్ బిల్డింగ్ ద కంపెనీ కదా. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అనేది పెద్ద విచిత్రం ఏం కాదు. అండ్ ఇట్లా తప్పు ఉందని కూడా నేను అనను. ఇక నేను అందరి గురించి నేను మాట్లాడలేను, ఎందుకంటే ఐ డోంట్ నో ఎవ్రీబడీస్ లైఫ్. బట్ నాకు పర్సనల్గా ఐ జస్ట్ టాక్ అబౌట్ మై సెల్ఫ్. మీరు అన్న వాటన్నిటికీ విమెనే చేయాలి, ఇదే చేయాలంటే ఇఫ్ యూ హ్యావ్ కన్విక్షన్ ఇన్ యువర్ సెల్ఫ్, ఐ థింక్ అ విమెన్ ఆర్ మ్యాన్ డజంట్ మ్యాటర్. ఆ మ్యారేజ్, ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్కి మ్యారేజ్ అయితే ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అంటే, మ్యారేజ్ ఈజ్ నాట్ సపోజ్ టు కైండ్ ఆఫ్ లైక్ మేక్ one person better than the other. A marriage is there to create 2 incredible individuals. So I think our foundation unta gina it is okay to hire anybody. ఇప్పుడు మీరు అన్న అన్ని క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ డిపెండెంట్ ఆన్ ది ఇండివిజువల్. రైట్. See, if a girl feels ki, you know, I can be here and I can execute, she should stick with it. కన్సిస్టెన్సీ లేని మనకి ఆపర్చునిటీస్ రావు. మేక్ సెన్స్. అండ్ ఆపర్చునిటీ వచ్చినాక దాన్ని లూజ్ చేసుకుంటే ఏమవుతుంది అంటే, మీరు అన్న దాంట్లో నాకు ఒక పాయింట్ చాలా స్ట్రైక్ అయింది. ఏంటంటే ఇప్పుడు మీరు ఒకళ్ళని హైర్ చేసుకున్నారు, షీఈ్ అ సీనియర్ ఎంప్లాయీ, రైట్? దట్ మీన్స్ షీఈ్ రియల్లీ పుట్ ఇన్ ద వర్క్. మరి ఛాలెంజ్ ఏమైందంటే, ఆమెకు వచ్చిన సిచ్యువేషన్ తోని ఇట్ ఈస్ ఇంపాక్టెడ్ ద నెక్స్ట్ పర్సన్. ఎవ్రీ ఉమెన్ యాజ్ అన్ ఎంప్లాయీ, యాజ్ అ లీడర్, యాజ్ అ ఆంటర్ప్రెన్యూర్, వాట్ ఎవర్, మనం చేసే పనికి ఇంపాక్ట్ మన మీదనే కాదు, ఆస్పైర్ చేసే ప్రతి గర్ల్ మీద ఉంటుంది. కాబట్టి మనకి డబుల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అండ్ వీ హ్యావ్ అ బిగ్గర్ ఛాలెంజ్ టు మేక్ షూర్ దట్ నో వీ కెన్ స్టెప్ అప్ టు ద టాస్క్. సో మీరు అన్నదానికి తిప్పి కొట్టే ఆన్సర్ సింపుల్లీ ఏంటంటే, మీ అప్రిహెన్షన్ అయితే రాంగ్ కాదు. అన్లెస్ విమెన్ స్టెప్ అప్ అండ్ డూ ద వర్క్, దీస్ అప్రిహెన్షన్ ఆర్ బౌండ్ టు బి దేర్, అండ్ నోబడీ ఎల్స్ కెన్ ఫిక్స్ ఇట్ ఎక్సెప్ట్ ఫర్ అవర్ సెల్వ్స్.